బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఒక పెద్ద వివాదంలో ఇరుక్కున్నాడు. గతంలో కూడా అబ్బాయి కొన్ని వివాదాల్లో ఇరుక్కోవడం మనం చూసాము. ఆ అబ్బాయి పేరు సాయి భగీరథ్. తను ఒక మైనర్ బాలికను 17 ఇయర్స్ బాలికను మత్తుమందు ఇచ్చి ఆ అమ్మాయికి లిక్కర్ తాగించి ఆ అమ్మాయిను మైనాబాద్ ఫామ్ హౌస్‌లో చేశాడని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా పేట్ బషీరాబాద్‌లో పోలీస్ స్టేషన్‌లో నిన్న కేసు పెట్టారు. ఆ కేసు పోక్సో చట్టం కింద అతని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి ప్రతీకారంగా ఈ కేసు రిజిస్టర్ కాకముందే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో భగీరథ్ వెళ్ళి ఆ అమ్మాయి మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒక క్రిమినల్ కేసు అక్కడ పెట్టాడు. సో అసలు ఏంటి కేసు పూర్వపరాలు ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇరు వర్గాల వాదనలు ఏంటి? మనకి ఏమర్థమవుతుంది దీని నుంచి అనే విషయాల గురించి మనం చెప్పుకుందాం. ముందుగా వీళ్ళ తల్లిదండ్రుల పేర్లు కానీ అవన్నీ గోప్యంగా ఉంచారు. సో వాళ్ళిద్దరూ ఇంత ఒక కొన్ని రోజులకు ముందే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా మా మైనర్ బాలిక మా పాపను బండి సంజయ్ కొడుకు భగీరథ్ చేశాడని చెప్పినప్పుడు వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తూ ఉంది. దాని తర్వాత నిన్న వాళ్ళు గట్టిగా అనేక ఆధారాలతో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా పోలీసులు దాదాపు 6 గంటల పాటు కేసుని నమోదు చేయలేదని చెప్తున్నారు. దాని తర్వాత వీళ్ళు మేము కోర్టుకి వెళ్తాం, మీ మీద కూడా కోర్టులో మేము పిటిషన్ వేస్తాం, మీరు కేసు రిజిస్టర్ చేసుకోలేదని మేము కోర్టుకి వెళ్ళి కంప్లైంట్ చేస్తామని హైకోర్టులో పిటిషన్ చేస్తామని గట్టిగా పోలీసుల్ని నిలదీసిన తర్వాత విధి లేకుండా వాళ్ళు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ఎస్ 74-75 ప్రకారం, అలాగే పోక్సో ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్ల కింద కేసు అయితే రిజిస్టర్ అయితే చేశారు. ఈ లోపల ఆ అబ్బాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇది హనీ ట్రాప్ కేసు. నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది కొంపల్లిలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా. ఆ అమ్మాయితో నేను ఎక్కువ కాలం ఫ్రెండ్షిప్ చేశాను. వాళ్ళ అమ్మ నాన్న కూడా నాకు పరిచయం అయ్యారు. నేను ఆ అమ్మాయి మా ఫ్రెండ్స్ కలిసి చాలా ప్రదేశాలకు కూడా తిరిగాము, ఇంక్లూడింగ్ అరుణాచలం, తిరుపతి ఇలాంటి ప్లేసులకంతా తిరిగాము. ఈ క్రమంలో వాళ్ళు మా ఫోటోలు, మా చాటు, మా వీడియోలు ఇవన్నీ కలెక్ట్ చేసి నన్ను పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేశారు. నేను ఇవన్నీ బయట పెడితే నా పరువు పోతుందని భయపడి 50,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చాను. దాని తర్వాత వాళ్ళిద్దరూ అమ్మ నాన్న 5 కోట్లు డిమాండ్ చేశారు. 5 కోట్లు ఇవ్వకపోతే మా పాప ఆత్మహత్య చేసుకుందని చెప్తాను, మా పాప చేశారని మేము చెప్తామని చెప్పి వాళ్ళు బెదిరించారు అని చెప్పి ఆల్రెడీ మా ఫ్రెండ్స్ని కూడా వీళ్ళు ఎలాగ బెదిరిస్తే ఈ ఏప్రిల్లో నిర్మల్లో వాళ్ళు కేసు కూడా నమోదు చేశారు అనేది అబ్బాయి కంప్లైంట్లో ఉంది. అయితే తల్లిదండ్రులు ఆరోపిస్తుండేది ఏమంటే ఈ పేట్ బషీరాబాద్కి వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతామని చెప్పినప్పుడు, కంప్లైంట్ రాసి ఇచ్చినప్పుడు ఈ కంప్లైంట్ని పోలీస్ స్టేషన్ నుంచి బండి సంజయ్కి పంపించారని, బండి సంజయ్ ఇమీడియట్గా కంప్లైంట్ బేస్ చేసుకొని లాయర్ల సలహాతో వాళ్ళకంటే ముందే మనమే కేసు పెడదాం అని, ఆ కంప్లైంట్లో ఏమేమి ఉందో దాన్ని ముందుగానే వీళ్ళే పెట్టేస్తే ముందుగా తాము కేసు పెట్టినట్టు ఉంటుందని ఒక ప్లాన్తోనే 6 గంటలు డిలే చేయించి ఈ లోపల అక్కడ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి ఈ కంప్లైంట్లో ఉన్న అంశాలనే దాంట్లో కూడా పెట్టి తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్లు ఏముందో అదే అంశాలని, అంటే ఈ అమ్మాయి అతను కలిసి తిరిగామని, ఫోటోలు వీడియోలు ఉన్నాయని, అవన్నీ వాస్తవమే అని, వాటిని బేస్ చేసుకొని నన్ను హనీ ట్రాప్ చేశారు, బ్లాక్మెయిల్ చేశారు అన్నట్టుగా అబ్బాయి పెట్టాడు. సో పెట్టాడనేది వీళ్ళ ఆరోపణ. ఇప్పుడు ఇది పొలిటికల్ అయిపోయింది. ఎందుకంటే బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ, సెంట్రల్ హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్కి ఆల్రెడీ బండి సంజయ్కి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ని మొన్ననే బండి సంజయ్ అంచులు కొట్టారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే బండి సంజయ్ తంబాకు తీసుకుంటూ ఆ తంబాకులో డ్రగ్స్ని మిక్స్ చేసి తీసుకుంటాడు, డ్రగ్ అలవాటు ఉంది, అందుకనే ఆయనకి బట్టతల కూడా వచ్చేసింది.
ధైర్యం ఉంటే టెస్ట్లకి సిద్ధం కావాలి, ఇవన్నీ ఆయన మాట్లాడినాడు కాబట్టి ఆయన మీద దాడికి వెళ్ళి ఆయన కారుని ధ్వంసం చేశారు. సో ఈ నేపథ్యంలోనే కొడుకు అంశాన్ని ఇప్పుడు తీసుకొచ్చారు. అది కూడా టైమింగ్ ఏంటంటే ఈరోజు మోడీ హైదరాబాద్కి వస్తున్నాడు, మోడీ సభలు జరుగుతున్నాయి కాబట్టి ఈ కాంటెక్స్లో అతన్ని చేయాలనుకుంటున్నారనేది అతను ఆరోపిస్తున్నాడు. నిన్న ఒక ట్వీట్ కూడా చేశాడు, ఇది పొలిటికల్ హిట్ జాబు, నా రాజకీయ ఎదుగుదలని తట్టుకోలేకనే ప్రత్యర్థులు ఇలా చేస్తున్నారని ఆయన ట్వీట్ చేశాడు. ఇంకొక వెర్షన్ ఏంటంటే బీజేపీలోనే యాంటీ బండి సంజయ్ వర్గం ఒకటి ఉంది, ఆ వర్గం టైం చూసి కరెక్ట్ కొట్టారు అనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇక్కడ 2 కేసులు అయితే మనకు కనబడుతుంది. ఒక కేసేమో భగీరథ్ మీద మైనర్ బాలిక చేశాడు, తట్టుకోలేక మైనర్ బాలిక 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది అనేది ఒక కేసు అయితే, వీళ్ళ ఫ్యామిలీ మైనర్ బాలికను తన మీద ప్రయోగించి వాళ్ళ ఫ్యామిలీ తనను హనీ ట్రాప్లోకి దించారని, డబ్బులు డిమాండ్ చేశారని, భయంతో 50,000 ఇచ్చానని తన ఫ్రెండ్స్ కూడా ఇలాంటి దానికి గురయ్యి నిర్మల్లో కేసు పెట్టారనేది అతని కంప్లైంట్ సారాంశం. సో వీటిని రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలి? మరోవైపు ఏంటంటే కాంగ్రెస్ దీని పట్ల పెద్దగా మాట్లాడట్లేదు, ఓన్లీ బీఆర్ఎస్ఏ గట్టిగా ఎక్స్పోజ్ చేస్తుంది. ఇంకొక అంశం, బీజేపీ దీని పట్ల ఇప్పటి వరకు నోరు విప్పలేదు, ఇదొక అంశం. మూడవది, గతంలో ఇతను మహేంద్ర యూనివర్సిటీలో ఒక కుర్రవాణ్ణి దారుణంగా బూతులు తిప్పుతూ కొట్టి ఆ వీడియో తీస్తున్నారని తెలిసినా కూడా అతను కేర్ చేయకుండా కొట్టాడు. ఆ వీడియో వైరల్ అయింది. అప్పుడు కూడా ఇతని మీద కేసు కూడా యూనివర్సిటీ యాజమాన్యం పెడితే నమోదైంది. కానీ ఆ దెబ్బలు తిన్న అబ్బాయి తర్వాత నేనే తప్పు చేశాను, నేను మా కామన్ ఫ్రెండ్స్లో ఒక అమ్మాయికి 4 గంటలు అర్లీ మార్నింగ్ 4 గంటలకు ఫోన్ చేసి ఆ అమ్మాయిని లవ్ చేయమని వేధించాను, అది తెలిసే ఇతను నన్ను నిలదీయడానికి వచ్చినప్పుడు నేను రూడ్గా మాట్లాడితే కొట్టాడు, అతను కొట్టింది వాస్తవమే కానీ తప్పు నాదే, నేను కంప్లైంట్ ఇవ్వట్లేదు అనేది కూడా అతను వాంగ్మూలం ఇచ్చాడు. సో ఆ కేసు పక్కకి వెళ్ళింది. అప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా సద్దాం హుస్సేన్ కొడుకు ఉదయ్ హుస్సేన్తో కంపేర్ చేస్తూ ఒక ట్వీట్ చేశాడు. అది ఇప్పుడు దాన్ని బయటికి తీశారు. సో ఓవరాల్గా బండి సంజయ్ పిల్లలు అంటే అబ్బాయి కంప్లైంట్లో కానీ బండి సంజయ్ మాటల్లో కానీ కొన్ని అనుమానాలు అయితే కామన్ ప్రజలకి వస్తున్నాయి. ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక ఒక విషయం కూడా రాసింది, అదేంటంటే నిర్మల్లో కేసు పెట్టడం అబద్ధం. ఆ రోజు నిర్మల్లో 21వ తేదీ ఏప్రిల్ 2026లో కేసు నమోదైందని చెప్తున్నారు. మేము ఆ స్టేషన్లో ఎంక్వైరీ చేస్తే 2 కేసులు నమోదయ్యాయి ఆ రోజు, ఒకటేమో సూసైడ్ కేసు, ఒకటి దొంగతనం కేసు. ఈ కేసు నమోదు కాలేదు మా ఇన్వెస్టిగేషన్లో అని నమస్తే తెలంగాణ చెప్తుంది. అలాగే నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల, ఆమె కూడా క్లియర్గా మేము ఫోన్ చేసినప్పుడు చెప్పింది అటువంటి కేసు ఏమీ నమోదు కాలేదని. అంటే భగీరథ అబద్ధం చెప్తున్నాడు అని వీళ్ళు చెప్తున్నారు. రెండవది, ఇతను 6 నెలలుగా ఆ అమ్మాయితో హనీ ట్రాప్ అంటే అర్థమేమి, రొమాంటిక్గా ఆ అమ్మాయి ఆ అబ్బాయిని రంగంలోకి దించిందని. అట్లా దించినా కూడా పోక్సో కేసు అప్లై అవుతుంది. అంటే మైనర్స్ వాళ్ళ ఇష్ట ప్రకారం మనతో సెక్స్ చేసినా మనం బాధ్యులు అవుతాం. మనకి క్లాసిక్ కేసు ఉంది, జానీ మాస్టర్ కేసు. జానీ మాస్టర్ నన్ను లైంగికంగా వాడుకున్నాడని ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు జానీ మాస్టర్ మీద పోక్సో కేసు పెట్టి 36 రోజులు జైల్లో పెట్టారు. అంటే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా జానీ మాస్టర్తో కలిసినా కూడా జానీ మాస్టర్ నేరమే అవుతుంది. సో పోక్సో చట్టం చెప్తుంది అదే అనమాట. 18 ఇయర్స్ లోపల ఉండే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఆపోజిట్తో కానీ లేకపోతే ఎవరితో అయినా సెక్సువల్ యాక్ట్ జరిగితే అది లేదా సెక్సువల్ అబ్యూస్ జరిగిన పోక్సో కేసు వర్తిస్తుంది. మినిమం 10 ఏళ్ళ నుంచి లైఫ్ వరకు శిక్ష పడుతుంది. ఆ రకంగా ఈ అబ్బాయి ఈ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా తనే ఇరుక్కున్నాడు అనేది నమస్తే తెలంగాణ కథనం. ఎందుకంటే తను కన్ఫైన్ అయ్యాడు, నేను తిరిగాను, ఆ అమ్మాయితో వేరే ఊర్లకు వెళ్ళాను, అవన్నీ చెప్తున్నాడు. అలాగే కేసు నమోదు చేయలేదు. అట్లాగే పోలీస్ స్టేషన్లో బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 6 గంటలు కేసు ఎందుకు నమోదు చేయలేదు? ఈ లోపల వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆ అబ్బాయి దగ్గరికి ఎలా వెళ్ళింది? ఆ అబ్బాయి ఇన్ని రోజులు కంప్లైంట్ చేయకుండా వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడే అబ్బాయి కరీంనగర్లో ఎందుకు కేసు పెట్టాడు? ఇవన్నీ అనుమానాలుగా ఉన్నాయి అందరికీ.
నెక్స్ట్ ఏంటంటే ఈ అబ్బాయి భయపడిపోయి 50,000 ఇచ్చాడా? ఆ 50,000 ఇచ్చిన దానికి ప్రూఫ్స్ ఏంటి? అనేది ఆహ్, ఇప్పటివరకు బయటికి రాల. మామూలుగా అయితే అవన్నీ ఉంటే ఈ పాటికి మీడియాకి రిలీజ్ చేసేవాళ్ళు. అది రాలేదు. తర్వాత ఏందంటే వీళ్ళు పూర్వం ఏం కాదు. ఈ అమ్మాయోళ్ళు రిచ్ అని చెప్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ పోలీస్ స్టేషన్‌కెళ్ళినప్పుడు గూడా వాళ్ళ ఆహ్, 2 కార్‌లలో వెళ్లారని చెప్తున్నారు. ఒకటి ఫార్చునర్ కారు, ఇంకొకటి బీఎండబ్ల్యూ. వాళ్ళమ్మ ఫార్చునర్ వాడుతుందని, వాళ్ళ నాన్న బీఎండబ్ల్యూ వాడతాడని చెప్తున్నారు. వాళ్ళేదో పూర్ అయ్యి వీడి దగ్గర డబ్బులు లాగాలనే టైప్ కాదు అనేది గూడా చెప్తున్నారు. సో, ఏదేమైనా ఈ అబ్బాయి మీద ఆల్రెడీ నెగటివిటీ అయితే ఉంది. ఈ అబ్బాయి వీడియోలు గూడా కొన్ని ఫోటోలు గూడా బయటకొచ్చాయి. సో, ఇతను చేసి ఉంటాడని ప్రజలైతే ఎక్కువ నమ్ముతున్నారు. పోలీసులు గూడా దీని మీద సత్వరం స్పందించలేదు. మామూలుగా పేదవాడు ఎవరైనా ఇలాగ ఒక మైనర్ బాలిక చేసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేయడానికి ట్రై చేస్తుంటే ఈ పాటికి వాడిని ఎన్కౌంటర్ చేయండి సమాజం అంతా గోల చేసేది. కొన్నిసార్లు ఎన్కౌంటర్లు కూడా చేశారు. నేను కూడా చాలాసార్లు చెప్పాను. ఇటువంటి ఎన్కౌంటర్లలో చనిపోయేది పేదవాళ్ళే. రిచ్ వాళ్ళు, మినిస్టర్ల కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు ఇలాంటివి చేసినప్పుడు సమాజము డిమాండ్ చేయదు. పోలీసులు కూడా వాళ్ళ మీద ఏమీ చర్యలు తీసుకోరు. ఇప్పుడు ఇతని మీద పోక్సో కేసు పెట్టారు గానీ, మామూలుగా అయితే జానీ మాస్టర్‌ని కూడా పోక్సో కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో ఏశారు. ఇతను వేయరు. ఎందుకంటే ఇతను సెంట్రల్ హోమ్ మినిస్టర్ కొడుకు కాబట్టి ఇతనికి పోలీసులు తాకడానికి భయపడతారు.